హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు క్లాస్ వచ్చేసి 47. ఈ 47వ క్లాస్లో మనం ఒక మంచి వీడియో అయితే చూద్దాము. ఈ వీడియో 99% అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది. మోస్ట్ యూస్ఫుల్ అండ్ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని మనం చెప్పుకోవచ్చు. చాలామంది సిస్టర్స్ వచ్చేసి మా బ్లౌజులు మేము కుట్టుకున్నా లేదంటే బయట కస్టమర్స్ బ్లౌజులు అవ్వని సరే షోల్డర్ జారిపోతుంది అని కంప్లైంట్ అయితే ఉందన్నమాట. షోల్డర్ జారిపోతుంది ఇది ఒక్కటే ప్రాబ్లం అయితే ఉంటుందన్నమాట. మెయిన్ మనకి బ్లౌజ్ నిలవాలంటే షోల్డర్ కరెక్ట్గా ఉండాలంటే మనం 4 విధాలుగా టిప్స్ తీసుకోవాలి. ఒకటి కటింగ్లోను, ఇంకొకటి స్టిచ్చింగ్లోను. చాలామంది అనుకుంటారు కటింగే కరెక్ట్గా చేసుకుంటే సరిపోతుంది, స్టిచ్చింగ్లో అవసరం లేదు అనుకుంటారు. కానీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మనము కంపల్సరిగా చూడాలి. మనకి 100% బ్లౌజ్ కుదరాలి అంటే కటింగ్ని స్టిచ్చింగ్ని రెండింటిని సమానంగా మనము చూడాలి. అయితే ఇక్కడ నేను ఒక మీడియం సైజు బ్లౌజ్ అయితే ఇక్కడ కొలతలు అయితే పెట్టేశాను. కొలతలతో మనకేం అవసరం లేదు, అందాసుగా కొలతలు ఉంటే చాలు. ఇక్కడ పొడవు పెట్టాను, వెడల్పు పెట్టాను, రౌండ్ కింద విడుతూ అన్నీ నార్మల్గా మీడియం సైజు వాళ్ళకి ఎంతెంత ఉంటుందో అంతంత అయితే పెట్టేశాను. అలానే రౌండ్ తాలుగా వెడల్పు వచ్చేసి 3 ఇంచులు పెట్టాను. అలానే షోల్డర్ 3.5 పెట్టాను. రౌండ్ కింద రిమైనింగ్ లెంత్ అయితే 5.5 పెట్టాను. ఇలా నేను ఇక్కడ చూపిస్తాను కదా. అయితే చాలామంది ఏమనుకుంటారు అంటే రౌండ్ తాలుగా వెడల్పు 3 ఇంచీలు, అలానే మన షోల్డర్ వచ్చేసి 3.5, 6.5 ఇంచీలు కదా, 6.5 ఆమ్ డౌన్ తీసుకోవాలి అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు, అది అక్షరాల కరెక్ట్ కాదు. కనీసం ఒక 80% మెంబర్స్కి అయితే అది సెట్ అవ్వచ్చు, కానీ 100% అయితే కరెక్ట్ కాదు. అలా ఎప్పుడు తీసుకోవద్దు. కాబట్టి మనము అప్పుడు లూజులు చూసుకోవాలి, ఆమ్ లూజు అలానే బాడీ లూజు చూసుకొని దాన్ని అయితే చేయాలి, సరేనా? కాబట్టి అది కూడా మీరు అలా పెట్టేవద్దు అని నేను చెప్తాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనం షోల్డర్ జారకుండా టిప్స్ అన్నాను కదా. కటింగ్ అండ్ స్టిచ్చింగ్లో మనం అయితే తీసుకోవాలి అంటే ముందు కటింగ్లో ఏం టిప్స్ తీసుకోవాలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మన కింద పైన 3 ఇంచీలు అయితే ఉంది కదా, 3 ఇంచీల్లో కనీసం ఒక పావించు అయినా సరే లోపలికైతే మార్క్ చేసుకోండి. నేనైతే చూపిస్తున్నాను కూడా. ఒక పావించు టేప్తో అయినా లేదంటే నార్మల్గా అందాసుగా అయినా ఒక పాదం ఖర్చు పావించు అంటాం కదా, అంత మార్కింగ్ చేసుకోండి. అలా మార్కింగ్ చేసుకున్నాక ఎక్కడ వరకు తీయాలి క్రాస్గా అంటే కిందకి డౌన్ ఒక 3 ఇంచ్ వరకు అయితే తీసుకోండి. ఒక 3 ఇంచు లేదంటే 2.5 ఇంచు అలా తీసుకోండి. అంటే షోల్డర్కి మనకు ఒక 1/2 ఇంచు దగ్గర వెళ్ళిపోతుంది కదా. షోల్డర్ తర్వాత మనకి భుజం పైనే ఒక 1.5-2 ఇంచు పైన వరకే ఉంటుందన్నమాట. మనకు అంత క్లియర్గా కింద వరకు ఏమి కనిపించదు షోల్డర్ దగ్గర. కాబట్టి అలా క్రాస్ తీసేయండి. అంటే చాలామంది భయపడుతూ ఉంటారు కదా, క్రాస్ తీస్తే బ్లౌజులో రౌండ్ క్రాస్ వచ్చేద్దో ఏమో అని చెప్పేసి అలా అనుకుంటారు కదా. అలా ఏమీ రాదు, అలాంటివి ఏమీ మీరైతే పట్టించుకోవద్దు. అలా క్రాస్గా తీసేయండి, రౌండ్ చక్కగా వస్తుంది. ఓకేనా? ఒక పావించు మనం తీసుకున్నాం కదా, నార్మల్గా రౌండ్ అయితే తీసుకుంటాము. అలా టిప్ నెంబర్ 1 అయితే ఒక పావించు అలా లోపలికైతే తీసుకోండి. ప్రతి ఒక్కరికి నేను ఎన్ని సంవత్సరాల నుండి బ్లౌజులు కుడుతున్నానో, బయట కస్టమర్స్ బ్లౌజులు కుడుతున్నానో అందరికీ ప్రతి ఒక్కరికి ఇదే టిప్ నేను తీసుకుంటాను అనమాట. ఒక్కరు కూడా షోల్డర్ జారుతుంది అని కంప్లైంట్ అయితే ఇవ్వరు. అంటే నేను టిప్ నెంబర్ 1 చెప్పాను, నేను 4 టిప్స్ చెప్తాను అని మీకు చెప్పాను. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి మనకి షోల్డర్ విడ్త్ పెరిగిపోతుంది కదా, అక్కడ మనకి పావించు ఎక్కువ లోపలికి తీసాం కదా, అప్పుడు షోల్డర్ మనకు పెరిగిపోతుంది కదా. అలాంటప్పుడు ఇప్పుడు షోల్డర్లో కూడా ఇక్కడ సంక ఆమ్ డౌన్ తీసాం కదా, ఆమ్ డౌన్ దగ్గర కూడా ఒక పావించు లోపలికి తీసి రౌండ్ తీసేసండి. అప్పుడు మనకి సంక దగ్గర ఇంకేమైనా టైట్ వచ్చేస్తుందా, లోపల వచ్చేస్తుందా అని చెప్పేసి అవన్నీ ఏమీ పట్టించుకోవద్దు, కరెక్ట్గా వస్తుంది, సరేనా? అలా చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రెండో టిప్ ఏంటి అంటే మనం క్రాస్గా ఒక డౌన్లో ఆ మూల ఒక పావించాలుగా డౌన్ చేయాలి. డౌన్ చేసి ఇక్కడ షోల్డర్ దగ్గరికి కలిపేయాలి. షోల్డర్ దగ్గర నేను డౌన్ ఏమీ చేయట్లేదు, చూడండి. నేను స్కేల్ తీసి కూడా చూపిస్తాను, మీకు దగ్గరగా కూడా చూపిస్తాను. చూడండి, ఇటు సైడ్ పైనకే ఉంది, అటు మాత్రమే పావించి తీసాను. అంటే మనకి ఎక్కడైతే షోల్డర్ పాయింట్ వస్తుందో అక్కడ ఒక సర్కిల్ అంటే ఒక బాక్స్ పావించు బాక్స్ అంత క్లాత్ అయితే మనం కట్ చేయాల్సి అయితే ఉంటుంది. పొడుగులో ఒక పావించి తీసాము, వెడల్పులో ఒక పావించి అయితే తీసామన్నమాట. అలా లోపలికి పెట్టుకోనమాట. అలా పెట్టడం వల్ల ఏమంటే మనకు షోల్డర్ టైట్ ఫిట్టింగ్ అనేది వస్తుందన్నమాట. కటింగ్లో ఈ 2 టిప్స్ అయితే చూడాలి. చాలామంది బ్యాక్ పార్ట్లో ఏముందిలే, బ్యాక్ పార్ట్ చాలా ఈజీ కదా అని చెప్పేసి స్కిప్ చేసేస్తూ ఉంటారు, బ్యాక్ పార్ట్ చూడరు.
ఇప్పటికే మీకైతే డౌట్ అయితే ఒకటి వచ్చేసి ఉంటుంది. ఏంటి అంటే అలా పావించి తీయడం వల్ల మనకి రౌండ్ తగ్గిపోతుంది కదా అని చెప్పేసి మీకైతే డౌట్ వచ్చేసే ఉంటుంది. రౌండ్ అలా ఏమీ తగ్గదు. ఒకవేళ తగ్గుతుంది అనుకుంటే దానికి కూడా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఏంటి అంటే టోటల్ పొడవులో మనం 1 ఇంచ్ అయితే ఎక్కువ తీసుకుంటాం ఖర్చు. 1 ఇంచ్ ఎక్కువ తీసుకునేటప్పుడు మనం హాఫ్ ఇంచ్ ఖర్చులకి ఎప్పుడు యూజ్ చేసాము. నేను చెప్తాను ఏంటి, కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఏమంటే తక్కువ ఖర్చు పెట్టలేరు కాబట్టి నేను అందాజుగా 1 ఇంచ్ అని చెప్తాను. కాబట్టి 1 ఇంచ్ అయితే కిందకు ఒక పావు ఇంచు కంటే కొంచెం ఎక్కువ వాడతాము, పైనకి ఒక పావు ఇంచు కంటే ఎక్కువ వాడతాము, కొద్దిగా ఒక్క లైన్. కాబట్టి టోటల్గా మన కింద పైన హాఫ్ ఇంచు కంటే కొంచెం ఒక లైన్, ఒక 2 లైన్లు అలాగే ఎక్కువ అయితే అవ్వచ్చు, లేదంటే 3/4 ఇంచు వేసుకోండి. అయినా మనకు ఒక పావు ఇంచు మిగులుతుంది. ఆ పావు ఇంచు ఇక్కడ మనం తీసుకుంటున్నాం, సరేనా? అలా మీరు చూసుకోండి. అలా అయితే పొడవులో కానీ రౌండ్లో కానీ ఏమీ రాదు. ఒకవేళ ఇంకా మీకు డౌట్ ఉంటే మీరు ఏం చేస్తారంటే మన స్టిచ్చింగ్ వీడియోలో నెక్ రౌండ్స్ ఎలా మనం ఆది బ్లౌజ్తో కొలుసుకోవాలి అని చెప్పేసి ఒక క్లాస్లో పెట్టానమాట. అలా మీరు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా 1-2 బ్లౌజులకి ఎలాగా మీరు కొలుసుకోండి. రౌండ్ ఆది బ్లౌజ్ రౌండ్ అంటే మనం కట్ చేసి కుట్టాం కదా, మనం కుడుతున్న బ్లౌజ్ రౌండ్కి ఒక పావించు చుట్టుపక్కల మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని ఆది బ్లౌజ్తో కొలవండి, షోల్డర్ విడుతూ వదలండి. అలా ఏమైనా మీకు తగ్గింది అంటే కింద రౌండ్ కింద భాగంలో కొంచెం అలా ట్రిమ్ చేయండి. అంటే మనము ఒక పాదం ఖర్చుతో అవుట్లైన్ అయితే వేసి ఉంటాం కదా లైనింగ్ బ్లౌజ్కి, అది కట్ చేసేసండి. అలా కట్ చేసినా సరిపోతుంది. అయినా సరే మీరు కట్ చేయ అవసరం అయితే లేదు. ఇన్ని సంవత్సరాల అనుభవంతో నేనైతే ఏదో ఎక్కడో చూసేయడము, ఎవరో చెప్పితే వినేసి నేను చెప్పడం అయితే కాదనమాట. ఇది అనుభవంతో చెప్తున్నా. నాకున్న చిన్న అనుభవం, నేను పెద్ద అనుభవరాలను కూడా అని చెప్పట్లేదు. నాకున్న తక్కువ అనుభవంలో ఇది ఒకటి అనుకోండి. ఎందుకంటే నేను ఇదే టిప్స్ పాటిస్తూ నేను కుడుతూ ఉంటాను కాబట్టి బయట కస్టమర్స్ బ్లౌజులు టైట్గా ఉందని వచ్చిన ఒకరు ఇద్దరు అయితే నాకు కంప్లైంట్ అయితే ఇచ్చారు. ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ అయితే ఒక ఇద్దరు అయితే కంప్లైంట్ ఇచ్చారు. ఏంటంటే షోల్డర్ మాకు టైట్ అయిపోయింది, గట్టిగా పట్టేసింది అని చెప్పేసి. కానీ లూజ్ అయింది అనే కంప్లైంట్ అయితే ఎప్పటికీ రాదనమాట. రాలేదు. ఎప్పుడో బిగినర్గా నేను కుడుతుండేటప్పుడు అయితే వచ్చింది. కానీ నాకు కొద్దిగా బ్లౌజుల్లో సీనియారిటీ వచ్చింది అనే దగ్గర నుండి ఒక్కసారి కూడా కంప్లైంట్ రాలేదు. అయితే టైట్ అయ్యింది అని కంప్లైంట్ ఎందుకు వచ్చింది అంటారు? నేను క్రాస్ కటింగ్లో ఏవైతే టిప్స్ తీసుకుంటానో అదే టిప్స్ స్ట్రైట్ కటింగ్ కూడా నేను పెట్టాను ఒక ఆవిడకి. అయితే స్ట్రైట్ కటింగ్ మనకి సాగిపోదు కదా, క్రాస్ ఉండదు కదా ఫ్రంట్ పీస్. కాబట్టి ఆమె టైట్గా గట్టిగా పట్టేసి నాకు నొప్పి కూడా వచ్చేస్తుంది అని చెప్పింది. అప్పుడు మళ్ళీ ఆ బ్లౌజ్ని మళ్ళీ నెక్క పట్టి ఇప్పి షోల్డర్ ఇప్పి దగ్గరికి కుట్టులేసి, అంటే జస్ట్ ఒక పావించు కంటే దగ్గర కుట్టులేసి మళ్ళీ సరి చేసి ఇవ్వడం అయితే జరిగిందనమాట. కస్టమర్స్ బ్లౌజులు కుట్టేటప్పుడు మనకి ఎన్నో అనుభవాలు అనేవి వస్తాయి అన్నమాట. మీకే తెలిసే ఉంటుంది, మీరు కస్టమర్స్ బ్లౌజులు కుట్టేటప్పుడు మీకు తెలిసే ఉంటుంది. అయితే మనం కటింగ్లో 2 టిప్స్ అయితే తెలుసుకున్నాం కదా. ఇప్పుడు స్టిచ్చింగ్కి అయితే వద్దాం. స్టిచ్చింగ్లో నేనైతే ఇక్కడ ఒక బ్లౌజ్ అయితే సిల్కీ బ్లౌజ్ అయితే నేను చూపిస్తున్నాను. కొద్దిగా స్టిఫ్గా ఉన్నదైతే బాగుండేది, కానీ నేను సిల్కీ బ్లౌజ్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి, అవుట్లైన్ ఇవన్నీ వేసాం కదా, సైడ్స్ వేసాము, అవుట్లైన్ అయితే వేసేసాము. ఇక్కడ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఇక్కడ జాయింట్ చేసేటప్పుడు అటు ఒక పావించు పెట్టాను, ఇటువైపు హాఫ్ ఇంచ్ పెట్టాను. క్రాస్గా ఒక లైన్ అయితే తీస్తున్నాను. హ్యాండ్స్ ఎటు సైడ్ అయితే జాయింట్ చేస్తామో అటు సైడ్ పావించు పెట్టాను. ఎటు సైడ్ అయితే మనం మెడపట్టి వేస్తామో అటు సైడ్ హాఫ్ ఇంచు పెట్టాను. అలా క్రాస్గా అయితే తీసుకోండి. కొంచెం అలా క్రాస్గా తీసుకుంటే మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, రౌండ్ తక్కువైపోతుందా లేదంటే ఫ్రంట్ రౌండ్ ఏమీ తక్కువ కాదు, అవి క్రాస్ కటింగ్ కదా. క్రాస్ కటింగ్ ఊరికే సాగిపోతూ ఉంటుంది, ఏమీ కాదు. మీరు ఈ టిప్స్ అయితే పాటించండి. చూడండి, ఇక్కడ మనం చూసేసరికి ఇక్కడ మనకి టైట్గా పట్టినట్టు మెడ వైపు ఉంది, ఇటు సైడ్ కొద్దిగా సాగినట్టు అయితే మనకి సంఖ భాగం సైడ్ అయితే ఉంది, మీరైతే చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి ఈ షోల్డర్ నార్మల్గా నేనైతే జాయింట్ చేస్తాను. నార్మల్గా అంటే మనము సమానంగా
స్టార్టింగ్లోను ఎండింగ్లోను షోల్డర్లో సమానంగా పెట్టుకొని ఒక కుట్టు అయితే వేస్తాం కదా, ఒక హాఫ్ ఇంచ్ కానీ పావు ఇంచ్ కానీ. అదేవిధంగా మనం కుట్టేసుకుంటే మనకి ఎలా షోల్డర్ కనిపిస్తుందో నేనైతే ఇక్కడ చూపిస్తాను, దగ్గరగా కూడా చూపిస్తాను. చూడండి, మనకి స్ట్రైట్గా లైన్ అయితే వస్తుందన్నమాట, క్రాస్గా కాకుండా తిన్నగా నిటారుగా వస్తుంది. అలా నిటారుగా వచ్చిందేమంటే మనకి టైట్ అక్కడ మనం పట్టలేదు. కానీ దీనికి నిటారుగా కాకుండా కొద్దిగా బెండ్ అవుతూ వస్తుంది. ఎందుకు అంటే ఒక సైడ్ పావించు పెట్టాము, ఒక సైడ్ హాఫ్ ఇంచ్ పెట్టాము. కాబట్టి ఈ హాఫ్ ఇంచ్ పెట్టేందుకు కొంచెం వంగినట్టు ఉంది, కాబట్టి మనకి అక్కడ టైట్ పట్టుకుంటుంది భుజము. ఇలా ఒకసారి చేత్తో ఇలా సాగదీయండి. సాగదీస్తే మీకు టైట్గా ఉందనుకోండి, ఓకే ఉంచేసేయండి. లూజ్ లాగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది, కాబట్టి అక్కడ షోల్డర్ అయితే పట్టేసేయండి. ఒకవేళ ముందే మీరు షోల్డర్ పట్టుకోవాలి. ఒకవేళ మీరు మర్చిపోయారు అనుకోండి, మీకు అక్కడ ఇలాగనేసరికి మెడపట్టేసేటప్పుడు లూజులాగా ఇలా క్రాస్గా బెండగా మీకైతే వచ్చేస్తుంది. మీరు అబ్జర్వ్ చేయరు, ఖచ్చితంగా ఈసారి అబ్జర్వ్ చేయండి, మీకు ఖచ్చితంగా అక్కడ బెండ్లా వచ్చేస్తుంది. లూజ్ అవ్వడానికి మెయిన్ ప్రాబ్లం అదే, క్రాసులు పెరిగిపోయి అక్కడ లూజులు అయిపోతాయి. అయితే హ్యాండ్స్ మనం వేసేసినా సరే ఈ విధంగా షోల్డర్ పట్టుకోండి. ఒకవేళ లూజుగా ఇలా తీసేటప్పుడు లూజుగా ఉంటే ఇలా షోల్డర్ పట్టుకొని ఆ షోల్డర్ సెంటర్లోకి ఒక్కొక్క కుట్టు అయితే తీసేయాలి స్టార్టింగ్ నుండి. స్టార్టింగ్ మనం మెడపట్టి వేస్తాం కదా, అక్కడ వచ్చేసి ఒక పావించు అలా తీసేసేయండి. షోల్డర్ మధ్యలోకి ఒక కుట్టు అయితే తీసేసేయండి. అలా లాస్ట్ వరకు మళ్ళీ తీయొద్దు, అక్కడ బాగా మనకి రాదనమాట. షోల్డర్ సగానికే ఎండ్ చేసేయాలి. ఆ ఎండ్ చేసేటప్పుడు కూడా నీట్గా కుట్టు వచ్చేటట్టు చూసుకోండి. మనకు చూసారా ఎంత నీట్గా వచ్చింది, ఆ విధంగా చూసుకోండి. అలా చూసుకున్న తర్వాత ఖర్చు కూడా మనకు అక్కడ ఎక్కువ అయిపోతుంది, కొద్దిగా అయితే మనము తీసుకోవాలి. చూడండి, మనకు అక్కడ ఎంత నీట్గా ఎంత టైట్గా షోల్డర్ చూడండి ఎంత టైట్గా ఉంది. అయితే మీకు అనిపించవచ్చు అక్కడ కొద్దిగా మనకి ముడతలాగా వచ్చింది అని మీకు అనిపించవచ్చు, కానీ అది ఏమీ కాదనమాట. మనకి అది గూడు మీదకైతే వెళ్ళిపోతుంది. మన ఇక్కడ షోల్డర్ దగ్గర గూడు అంటాం కదా, బోన్ ఉంటుంది కదా, బోన్ మీదకైతే వెళ్ళిపోతుంది. మనకు అక్కడ లూజ్ అవ్వడాలు అలాంటివి ఏమీ జరగవు. ఒకవేళ మీకు లూజ్ అవుతుంది అంటే షోల్డర్కి హ్యాండ్స్ జాయింట్ చేసే ముందే క్రాస్ తీసేసేయండి, ఇందాక మనము టిప్ 3లో తీసుకున్నట్టు. ఒకవేళ అది మర్చిపోతే ఈ టిప్ యూజ్ చేయండి. మెడపట్టి వేసేటప్పుడు మీరు ఒకసారి మనం మెడపట్టి వేసేటప్పుడు ఎలాగా తీస్తాం కదా, మీకు ఒకవేళ బాగా లూజ్ లాగా ఉంటే ఈ టిప్ పాటించండి. దీనివల్ల మనకి బ్లౌజ్ చెడిపోవడం కానీ, రౌండ్స్ తగ్గిపోవడం కానీ, ఎక్కడ ముడతలు రావడం కానీ ఏ ఎఫెక్ట్ అయితే ఉండదు. ఖచ్చితంగా ఈ 4 టిప్స్లో 3 టిప్స్ అయితే పాటించండి. ఆ 3వ టిప్ ఒకవేళ పాటించలేదు అనుకోండి, ఈ 4వ టిప్ యూజ్ చేయండి. ఖచ్చితంగా 100% మీకు షోల్డర్ టైట్ అయితే వస్తుంది. సరేనా, మీరు యూజ్ చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. స్ట్రైట్గా ఉంటే మనకి లూజ్ అయిపోతూ ఉంటుంది. నార్మల్గా నేను ఏవైనా కరెక్ట్ చేస్తాను, క్రాసులు అలాంటి వల్ల తీసుకొని కరెక్ట్గా షోల్డర్ స్టిచ్ చేస్తాను. కానీ కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు క్రాసులు అలాంటి హెచ్చు తగ్గులు ఏమీ కట్ చేయకుండా ఉన్నది ఉన్నట్టు కుట్టేస్తూ ఉంటారనమాట. 1కి 2 సార్లు ప్రతి ఒక్కటి ఇది కరెక్ట్ ఉందా రాంగ్ ఉందా అని చూసుకొని ట్రిమ్ చేసుకోవాలి మనము. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలానే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.